Subscribe to Color Frames. సౌత్ ఆఫ్రికా తాత్కాలిక సారథి డీన్ ఎల్గర్ కు విరాట్ కోహ్లీ బిగ్ ఫేర్వెల్ ఇచ్చాడు. కోహ్లీ చేసిన ఈ మంచి పనికి క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. నిజానికి డీన్ ఎల్గర్ కు ఇదే చివరి మ్యాచ్. ఈ సిరీస్ కు ముందే డీన్ ఎల్గర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ తర్వాత తానింకా టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. కానీ పొయ్యే ముందు తొలి టెస్ట్ మ్యాచ్ లో భారీ శతకంతో జట్టుకు భారీ విజయాన్ని అందించిన డీన్ ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం ఆ జోరు చూపించలేకపోయాడు. ఒకే రోజు 2 ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులతో సరిపెట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ముఖేష్ కుమార్ బౌలింగ్ లో స్లిప్ ఫీల్డర్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న కోహ్లీ వెంటనే డీన్ ఎల్గర్ దగ్గరకు వెళ్లి అతన్ని హగ్ చేసుకుని మరీ అభినందించాడు. అంతటితో ఆగకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని ప్రేక్షకులను కోరాడు. ఇక అభిమానులు, ఆటగాళ్ల కరతాళ ధ్వనుల మధ్య డీన్ ఎల్గర్ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. డీన్ ఎల్గర్ కు వీడ్కోలు పలుకుతూనే కోహ్లీ చేసిన మంచి పనికి అభినందిస్తున్నారు ఫ్యాన్స్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇరు జట్లు పోటాపోటీగా పెవిలియన్ కు చేరే కార్యక్రమం ఏమన్నా పెట్టుకున్నారేమో అన్న డౌట్ వచ్చింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో సఫారీ టీం పతనాన్ని శాసించగా బూమ్రా 2, ముఖేష్ కుమార్ 2 వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ 153 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన భారత్ అనంతరం 11 బంతుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ లో 6 ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లలో 9 మంది ఆటగాళ్లు 2 అంకెల స్కోర్ ను అందుకోలేకపోయారు. ఆ జట్టు ఇన్నింగ్స్ లో 15 పరుగులే అత్యధికం అంటే రెండో టెస్ట్ ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.